భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాలు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాయి యుద్ధానికి మేము సిద్ధము అని చెప్పేసి. పాకిస్తాన్ అయితే మేకపోతు గాంభీర్యంగానే చాలామంది చెబుతూ ఉన్నారు. ఎందుకంటే భారత్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్కి అంత సీన్ లేదు కాబట్టి. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు పాకిస్తాన్ బ్లాక్మెయిలింగ్ దిగుతోంది. మా మీద దాడి చేస్తే అణ్వస్త్రాన్ని ప్రయోగించడానికి కూడా మేము సిద్ధమని చెబుతోన్న పరిస్థితి. సో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అండ్ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు కూడా ఓన్ బ్రదర్స్. సో నవాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్కి వార్నింగ్ ఇచ్చారంట. తమ్ముడు జాగ్రత్త, భారత్తో పెట్టుకుంటే మరి వ్యవహారం వేరేలా ఉంటుంది అని చెప్పి. అసలు షహబాజ్కి నవాజ్ షరీఫ్ ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, నవాజ్ షరీఫ్కి గతంలో ఉన్న చేదు అనుభవం ఏంటి అనే దాని మీద మనకి వివరించడానికి అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. నమస్తే. ఏంటి వీళ్ళిద్దరు బ్రదర్స్ అని కూడా చాలా మందికి తెలియదు. సో వీళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. అసలు నవాజ్ షరీఫ్ గతంలో పాక్ ప్రధానిగా పనిచేశారు కదా, మరి షహబాజ్కి ఎలా అవకాశం వచ్చింది అనేది ముందుగా చెప్పండి మీరు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్కి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ గారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి, ఈ పాకిస్తాన్ పిఎంఎల్ అంటారు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ గారు. ఈ నవాజ్ షరీఫ్ గారుకి స్వయానా తమ్ముడే ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఈ నవాజ్ షరీఫ్ గారికి ఏంటంటే ఆర్మీ కూలదోయడం వల్ల ఈయన గవర్నమెంట్ని ఆర్మీ కొన్ని కేసులు పెట్టి ఎలక్షన్లో నిలబడిన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆయనకి ప్రస్తుత పాక్ రాజ్యాంగం ప్రకారం లేదు. కాబట్టి ఆయన పార్టీ పిఎంఎల్లో అంటారు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ అని పేరు ఆయన మీదే ఉంటుంది. ఈయన గెలిచినప్పటికీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి స్వయంగా ఆయన బ్రదర్ అయిన ప్రస్తుత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఆయన అవకాశం ఇస్తారు. ఆ విధంగా ఈయన ప్రధానమంత్రి అయ్యారనమాట. కానీ ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఈ నవాజ్ షరీఫ్ గారు భారతదేశం సత్తా ఏమిటో పూర్తిగా తెలిసిన వాళ్ళు. కార్గిల్ వారు 1999లో జరిగినప్పుడు అప్పుడు ప్రధాని నవాజ్ షరీఫ్ గారు, అప్పుడు ప్రధాని మనకు భారతదేశానికి బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి వాజ్పేయి గారు ఉన్నారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అప్పుడు 1999లో కార్గిల్ వారికి ప్రస్తుతం జరుగుతున్న పహల్గామ్ అటాక్ తర్వాత జరుగుతున్న పరిణామాలకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. ఇక్కడ సమతుల్యం ఉందన్నమాట. అందుకే నవాజ్ షరీఫ్ గారు ప్రస్తుత ప్రధాని షహబాజ్తో చెప్తున్నారు, అరే నాకు అనుభవం, బ్రదర్ నాకు అనుభవం, తమ్ముడు నాకు అనుభవం పాకిస్తాన్తో, చాలా జాగ్రత్తగా ఉండు. నేనే ఇలా పెట్టుకుని దిమ్మ తిరిగి మళ్ళీ అమెరికా వార్నింగ్ ఇస్తే ఓటమి ఒప్పుకుని బయటికి పోయా. అప్పుడు కథతో పోలిస్తే 25 సంవత్సరాలైంది. ఇప్పుడు భారత్ ఇంకా పెద్దది. అప్పుడు వాజ్పేయి కాస్త మితవాది, ఇప్పుడు ఉన్నది మోడీ అతివాది. ఆల్రెడీ 2 సర్జికల్ స్ట్రైకులు చూసావు. మోడీ ప్రపంచ అధినేత. అప్పుడు వాజ్పేయి కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. భారత్ అప్పటికంటే జీడిపి పరంగా 7-8 రెట్లు పెరిగిపోయింది. పాకిస్తాన్ అట్టడికిపోయాం. ఒరే దాంతో వద్దు బ్రదర్ అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు షహబాజ్ ప్రధానైన ఆ పార్టీ అధినేత, అన్ని అనుభవం ఈయనకంటే ప్రస్తుత ప్రధాని కంటే ఎక్కువ అనుభవం ఉండి అంతర్జాతీయ నాయకుడు నవాజ్ షరీఫ్. టెక్నికల్గా షహబాజ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, బట్ షాడో పిఎం రైట్ అంతే నవాజ్ షరీఫ్. అంతే, ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుంది అండ్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. మరి ఎంతవరకు కన్సిడర్ చేస్తారు తమ్ముడు? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈయన చెప్పిన వార్నింగ్కి షహబాజ్ ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టే అవకాశం లేదు. అందుకే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని కూడా పెద్ద పుకారు అనమాట. ఎందుకంటే ఒక్కసారి 1999 కార్గిల్ వారి దగ్గరికి వెళ్దామండి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్, అప్పుడు ఆర్మీ చీఫ్ ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషర్రాఫ్, తర్వాత 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు, గవర్నమెంట్ కూల్స్. అప్పుడు ముషర్రాఫ్ షరీఫ్ ఏం చేశాడంటే ఇప్పుడు అసీం లాగా మన మీదకి కార్గిల్ దుండగలను పంపాడు. కార్గిల్ ఏరియాని తన అదుపులో తీసుకోవడానికి వచ్చేసాడు అనమాట. ఎందుకంటే తర్వాత సియాచిన్ గ్లేసియర్, జమ్మూ కాశ్మీర్ కొట్టేయచ్చు అనమాట. సో ఈ పర్వేజ్ ముషర్రాఫ్ చేసిన పని ప్రధానికి తెలియదు. అప్పుడు అయినా ప్రధానిగా వ్యవహరించాలి కదా. అప్పుడు భారతదేశం ఇది తెలిసి
వాజ్పేయి గారు వెంటనే సైనిక చర్యకి దిగారనమాట 1999 కార్గిల్లో. అప్పుడు అణుబాంబులు తయారు చేసి, రెండు దేశాలు అణుబాంబులు తయారు చేసి కేవలం సంవత్సరం అయింది 1999 అణుబాంబులు. ఈ దాడి సమయంలో భారతదేశం వాజ్పేయి అయినా కానీ ఎల్ఓసి దాటకుండా చాలా జాగ్రత్తగా యుద్ధం చేశారు. యుద్ధం చేసి కార్గిల్ ముష్కల్ని మట్టు పెడుతున్నారు. మట్టు పెట్టిన పాకిస్తాన్ వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్తుంది, బుకాయిస్తుంది. అలవాటే కదండి ఇప్పుడులాగా బుకాయిస్తుంది అనమాట. ఈ బుకాయించే సమయంలో ఈ నవాజ్ షరీఫ్ గారు అమెరికా వెళ్ళాడు బిల్ క్లింటన్ గారి దగ్గరికి. బిల్ క్లింటన్ గారి దగ్గరికి వెళ్ళి మాకు హెల్ప్ చేయాలి, మేము ఏదో చేస్తున్నాం, మేము చాలా హెల్ప్ చేసాం కదా అని అడిగారనమాట. అప్పుడు బిల్ క్లింటన్ ఫుల్ వార్నింగ్ అనమాట. ఇప్పుడు ట్రంప్ గారి లాగా అప్పుడు బిల్ క్లింటన్ చెప్పారు, అది ఇండియాతో పెట్టుకోకండి, వెంటనే వెనకరండి, లేకపోతే మేము కూడా రంగంలో దిగుతాం. ఇది అణుయుద్ధానికి దారితీస్తుంది. అణుయుద్ధానికి దారితీస్తే ప్రపంచ పోలీస్ పాత్రగా నేను ఒప్పుకోను, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావాలని బిల్ క్లింటన్ గారు చెప్పారు నవాజ్ షరీఫ్ గారు. వెంటనే అప్పుడు జూలై 3 అనమాట, వెంటనే అమెరికా నుంచి వచ్చేసి వెంటనే ఇండియాకి చెప్తారన్నమాట, కార్గిల్ ముష్కరులను వెంటనే మీరు వెనక్కి వచ్చేయండి, పాకిస్తాన్ సైన్యం మురికి ముందుకెళ్తే వెనక్కి వచ్చేయండి అని ఓటమిని ఒప్పుకుని బయటకు వచ్చేసాడు. ఒప్పుకునే ఏదో వెళ్ళాడు, ఏదో సాధించేద్దామని దిమ్మ తిరిగింది, వెనక్కి వచ్చారన్నమాట. ఇప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ని పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని వాళ్ళ బ్రదర్ షహబాజ్కి చెప్తున్నారన్నమాట. ఒరే నేను కూడా ఏదో తుంపర్లాడి ఏదో సాధించేద్దామని వెళ్ళాను, ముషరాఫ్ చెప్తే ఇది చేస్తే మన ఆర్మీ అంత సీన్ లేదు, ఆర్మీకి ఈ ఆర్మీ నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది, నన్ను వదిలి వెళ్ళిపోద్ది, నువ్వు బతకలేవు, ఇండియాతో ఒప్పుకో, ఏదోలాగా అంటే యుద్ధానికి వెళ్లకుండా ఎంత కవ్వించినా ఏదో ఒకలాగా చేసుకుని భారతదేశానికి కాళ్ళ బేళ్ళ బడి ఏదడితే అది ఇచ్చి, టెర్రరిస్టులు అవసరమైతే పట్టించి ఇచ్చి నువ్వు బయటకు రారా తమ్ముడని చెప్తున్నారనమాట. సో ఈ విషయంలో మనం ఆల్రెడీ ఈ చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని అమలుపరుస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సైన్యం ఎక్కువ లేదు, ఎక్కువ మాట్లాడడం లేదు, సైన్యం నుంచి ఎక్కువ మాటలు లేవు, చూడండి ప్రొవోకేషన్ లేదు, టెర్రరిస్టుల కోసం ఏదో ఒక చెప్తాడనమాట. హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఎట్టి పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మిస్సింగ్ ఈయన ఇది ఆర్మీ ఎక్కువ మాట్లాడడం లేదు, ఎప్పుడు దాడి చేస్తుందో ఇండియా అని భయపడుతున్నారు. ప్రపంచ దేశాలు ఇటు చైనా ఇటు అమెరికా వీళ్ళ ఐక్యరాజ్య సమితి వీళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళతో ఏదోలాగా చర్చల్లో పెట్టుకుని మీకు ఇండియాకి మీ టెర్రరిస్టులు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని మేము పట్టిస్తాం, ఓకే దీని మీద ఇండిపెండెంట్ అంటున్నారు కదా, ఇండిపెండెంట్ ఎంక్వైరీ అంటున్నారు, స్వతంత్ర ప్రోబ్ అంటున్నారు. సో ఏదోలా చేసుకొచ్చి ఏదోలాగా బయటపడాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందని కనపడుతుంది. అందువల్ల ఈ నవాజ్ షరీఫ్ గారు ఓకే షహబాజ్ వాళ్ళ బ్రదర్ ప్రస్తుత ప్రధానికి ఇచ్చిన సలహా చక్కగా వర్కౌట్ అవుతుంది, ఇండియాకి ఇది మంచిదేనండి.